హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎలా ఉందో వీడియోని కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియోలో నేను ఒక మంచి ఆర్గనైజర్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. కుకింగ్ ఈజీ అవ్వడానికి మనం లాట్ ఆఫ్ ప్యాన్స్ అండ్ కడాయిస్ని కొంటూ ఉంటాం. సో మరి వాటికి అన్నిటికీ కూడా ప్లేస్మెంట్ ఇవ్వడం మాత్రం చాలా కష్టమైపోతుంది. కిచెన్ క్లమ్జీ క్లటరీ అయిపోతుంది. అందుకుగాను ఇక్కడ నేను ఎక్స్పాండబుల్ లిడ్ ఆర్ కడాయ్ ఆర్గనైజర్ని తీసుకొచ్చానండి. అంటే మనం కడాయిస్ ఉంటాయి కదా, పెనుములు, అవి చక్కగా నీట్గా ప్లేస్ చేసుకోవడానికి ఒక మంచి ఐడియా. ఐకియా నుంచి అమెజాన్ ద్వారా తెప్పించానండి. 935 రూపీస్. మన దగ్గర ఫ్రైయింగ్ ప్యాన్, డీప్ ఫ్రైయింగ్ కడాయిస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. సో మనం ఎక్స్పాండబుల్ కడాయ్ ఆర్గనైజర్ తెచ్చుకున్నాం అనుకోండి, మన కడాయ్ విడ్త్కి తగినట్టు మనము ఈ ఆర్గనైజర్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెనిఫిట్ ఇన్ దిస్ అనమాట. ఒకటి 935 రూపాయలు పడింది. నేను 2 తెచ్చుకున్నాను. చక్కగా నా కడాయిస్ అన్నీ కూడా మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాను. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు సండే అండి. ఇంట్లో ఫ్రీగా ఉండాలని ఎంత ట్రై చేసినా కూడా అవ్వదు. మా హౌస్ మేడ్ని పెట్టుకొని చక్కగా ఈ కడాయిస్ అన్నీ సర్దుకున్నాను. అలాగే స్టోరేజ్ కంటైనర్స్ అన్నీ కూడా స్టవ్ కింద ఉండే క్యాబినెట్లో చక్కగా లైనర్ వేసుకొని నీట్గా సర్దేసుకున్నానండి. వర్కింగ్ ఉమెన్కి సండే హాలిడే అంటారండి, కానీ సండేనే మేము ఎక్కువగా పని పెట్టుకుంటాం. ఎందుకంటే ఒక్కరోజే కదా మాకు దొరికేది. అన్ని పనులు ఆ రోజే అయిపోతాయన్నమాట. అయితే ఒక ప్లానింగ్తో కన్నా వర్క్ చేసుకుంటే తప్పకుండా అది ఈజీ అవుతుందండి. అది మాత్రం నేను చెప్పగలను. ఆ తర్వాత మా కజిన్ వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళామండి. ఫ్యామిలీ అంతా కూడా, మా మదరు, మా హస్బెండు, మా పిల్లలు అందరూ కూడా మా కజిన్ సుధా వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాము. చాలా రోజుల నుంచి మా మదర్ని పిలుస్తున్నారు వాళ్ళు. అది ఈరోజు కుదిరిందండి. నేను ఇంట్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అస్సలు చేయలేదు. ఇంట్లో పని అయ్యాక మధ్యాహ్నం రెడీ అయ్యి వాళ్ళ ఇంటికే లంచ్కి వెళ్ళిపోయామండి. చక్కగా వాళ్ళ ఇంట్లో మటన్ బిర్యానీ, చికెన్ గ్రేవీ, చికెన్ లెగ్ పీస్ అన్నీ కూడా తినేసి మళ్ళీ అక్కడి నుంచి 4 o'clockకి బయలుదేరేసాం. ఎవ్రీ సండే మేమంతా కూడా మా ఫాదర్ మెమోరియల్ దగ్గరికి వెళ్తామండి. అక్కడికి వెళ్ళి ప్రతి ఆదివారం పూజ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. తిరిగి వచ్చే దారిలో కొన్ని గిఫ్ట్ ఐటమ్స్, గ్రాసరీస్ కావాలని ఒక సూపర్ బజార్ దగ్గర ఆగామండి. అది తిరుపతిలో పద్మావతి కళ్యాణ మండపం దగ్గర మాయా బజార్ అని ఉంటుంది. అక్కడ అన్నీ దొరుకుతాయన్నమాట. వాట్ నాట్ గిఫ్ట్సే కాదు, గ్రాసరీసే కాదు, మనకి ఏం కావాలంటే అవన్నీ అండి. అమెజాన్లో దొరికే చాలా వస్తువులు ఈ మాయా బజార్లో కూడా ఉంటాయి. సో నేను న్యూ ఇయర్కి, సంక్రాంతికి కొంతమందికి గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటాను. సో వాటి కోసం ఒక ఐడియా ఉంటుందని చెప్పి ముందుగా షాపింగ్కి వెళ్ళాను. సో ఇవన్నీ చూస్తున్నాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ కిచెన్ అప్లయన్సెస్, కిచెన్ టూల్స్, గ్రాసరీస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, గిఫ్ట్ ఐటమ్స్, వాట్ నాట్, కాస్మెటిక్స్ అన్నీ దొరుకుతాయండి. సో మీరు తిరుపతి వాళ్ళైతే తప్పకుండా ఎయిర్ బైపాస్ రోడ్లో ఉండే మాయా బజార్ అయినా, పద్మావతి కళ్యాణ మండపం దగ్గర ఉండే మాయా బజార్కైనా విజిట్ చేయండి. మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. చాలా బాగుంటుంది. షాపింగ్ కూడా అయిపోయాక ఇంటికి తిరిగి వచ్చేసి ఫైనల్గా ఆ రాత్రి మా పిల్లలు మసాలా ఓట్స్ చేసి ఇమ్మన్నారండి. చాలా ఎమ్మీ రెసిపీ. ఇది మీకు కావాలంటే కామెంట్లో చెప్పండి, సపరేట్గా వీడియో పెడతాను. ఇలా మా సండేని హ్యాపీగా గడిపేశామండి. ఈ సందర్భంగా నేను మీకు ఈ వీడియోలో ఒక చిన్న రిక్వెస్ట్ చేయదలుచుకున్నానండి. ఏంటంటే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 4 years కంప్లీట్ అవుతుంది. బట్ అంత ఆలోచిస్తే నేను దట్ మచ్ నాట్ సాటిస్ఫైడ్ అనిపిస్తుందండి. మేము కూడా కష్టపడి వీడియోస్ తీస్తున్నాము,
ట్రావెలింగ్ కానీ, టెంపుల్స్ కానీ, కుకింగ్ కానీ, డైలీ వ్లాగ్స్ కానీ, షాపింగ్ కానీ, పూజ కానీ, ఏదైనా సరే ఎంత కష్టపడి వీడియోస్ తీస్తాం. ఎందుకు కష్టపడుతున్నాము అంటే అదొక ప్యాషన్ అన్నమాట. ఆ ప్యాషన్‌తో మేము వీడియోస్ షూట్ చేసి మేమేం చేస్తున్నామో మీతో షేర్ చేసుకోవాలి అని గుడ్ న్యూస్ అయినా, బ్యాడ్ న్యూస్ అయినా, సాడ్ న్యూస్ అయినా అన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాం. మీరు ఎంకరేజ్ చేయాలి అని అనుకుంటే తప్పకుండా చూసిన ప్రతి వీడియోకి ఒక లైక్ చేయాలండి. ఆ తర్వాత నచ్చితే ఒక కామెంట్ చేయండి. లేదా ఇంకా ఎంకరేజింగ్‌గా ఉండి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే అప్పుడు కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో మాకు టైప్ చేయొచ్చు. మీ సజెషన్స్‌ని నేను డెఫినెట్‌గా వెల్కమ్ చేస్తాను. హెల్త్ ఇష్యూస్ పైన గానీ, లేదా మోటివేటింగ్ వీడియోస్ ఉంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నచ్చిన రెసిపీస్ ఉంటే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయొచ్చు. ఛానల్ గ్రోత్ కోసం మీరు వాళ్ళని కూడా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ మీ, నాలాంటి ఎంతోమంది స్మాల్ యూట్యూబర్స్ ఉన్నారండి. ఇంకా కూడా ప్రతి ఒక్కరిని అడుక్కుంటున్నాం. వీడియోస్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని అని. చిన్న యూట్యూబర్స్ అయినా, సెలబ్రిటీ యూట్యూబర్స్ అయినా వాళ్ళ కష్టం అంతా ఒకటే అండి. వన్ అండ్ ద సేమ్. అందరూ ఒకేలాగే వీడియో షూట్ చేస్తాం, ఎడిట్ చేస్తాం, అప్లోడ్ చేస్తాం. కానీ కొంతమందినే ఎంకరేజ్ చేయడం ఎంతవరకు కరెక్టో మీరు కూడా ఆలోచించాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు నా మెసేజ్ నచ్చుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.